Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center. Dear students, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్మోస్ట్ 5089 పోస్టులతోని స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే మరి తెలంగాణ వ్యాప్తంగా మరి డిఎడ్ బిఎడ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మరి అటెంప్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 15న కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఆ టెట్లో మరి ఇంతకుముందే క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి గత సంవత్సరం నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మరి డిఎస్సికి సంబంధించి ఎస్జిటి అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్
9కి 9 మార్క్స్ వచ్చే విధంగా హీ విల్ గివ్ ఏ వండర్ఫుల్ క్లాస్. సో అండ్ అదేవిధంగా మీరు తెలుగు ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ మ్యాథ్స్ని బేస్ చేసుకున్నప్పుడు 9 మార్క్స్ 18 క్వశ్చన్స్ ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్ అనేది కూడా సాధారణంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కొంత ఇబ్బంది అవుతుంది. బట్ కాకపోతే మీరు మ్యాథమెటిక్స్లో ఫౌండేషన్ అంటే బేసికల్ కాన్సెప్ట్స్ మీద మంచి అవగాహన కనుక కలిగి ఉన్నట్టయితే డెఫినెట్లీ మ్యాథ్స్ ఈజ్ ఆల్సో విచ్ ఆర్ వండర్ఫుల్ సబ్జెక్ట్. డెఫినెట్లీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ యూ కెన్ గెట్ 100 out of 100 మార్క్స్, దట్ ఈస్ మ్యాథమెటిక్స్. సో కాబట్టి మ్యాథమెటిక్స్లో బేసిక్స్ నుంచి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మ్యాథమెటిక్స్ అనగానే వినపడేటువంటి 4 పేర్లు కనపడతాయి. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ని విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్. దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద మ్యాథమెటిక్స్ పార్ట్ ఎట్ ఆల్. మీరు మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్లో అయినా సరే క్వశ్చన్స్ని మనం బేసికల్గా కొంత ఫండమెంటల్ నాలెడ్జ్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే దాన్ని షార్ట్ కట్లో ఎలా చేయాలనేది కొంత అవగాహన వస్తుంది. దాన్ని సీరియస్గా విద్యార్థులకి ఇంజెక్ట్ చేయడంలో ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు. అండ్ అదేవిధంగా మిస్టర్ శ్రీధర్ మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద డిఎస్సి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ లేటెస్ట్గా జరిగినటువంటి గురుకుల ఎగ్జామినేషన్స్లో కూడా మీరు గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ద డిఎస్సి అండ్ ఇన్ ద గురుకుల ఎగ్జామినేషన్స్ కేమ్ ఫ్రమ్ దేర్ నోట్స్. సో సక్సెస్ఫుల్లీ మరి ఈ యొక్క డిఎస్సి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ విభాగాల్లో అద్భుతంగా మీకు మ్యాథమెటిక్స్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టారు, మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు, దీస్ ఆర్ ది 4 ఫ్యాకల్టీస్ హూ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హూ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అండ్ అదేవిధంగా మీరు సైన్స్ చూసినట్టయితే సైన్స్కి 9 మార్క్స్ 18 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క సైన్స్ విభాగంలో కూడా మరి బయో సైన్స్ ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఉంటుంది. బయో సైన్స్ విభాగంలో మిస్టర్ ప్రజాపతి మాస్టారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ బయో సైన్స్. అండ్ అదేవిధంగా మిస్టర్ నరేష్ మాస్టారు అండ్ అదేవిధంగా మిస్టర్ పాషా మాస్టారు. దీస్ ఆర్ ది 3 ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బయో సైన్స్. అండ్ అదేవిధంగా మిస్టర్ నర్సయ్య మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద పార్ట్ ఆఫ్ జువాలజీ పార్ట్. ఈ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. అండ్ అదేవిధంగా మిస్టర్ యాదగిరి మాస్టర్ హూ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫిజికల్ సైన్స్ పార్ట్. లాస్ట్ టైం డిఎస్సి ఎస్జిటి పేపర్ కనుక మీరు చూసినట్టయితే టెట్ పేపర్లు కనుక చూసినట్టయితే ఫిజికల్ సైన్స్లో కూడా మ్యాథమెటికల్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ అనేది డైరెక్ట్ వేలో క్వశ్చన్స్ అడగడం లేదు. మరి ఫిజికల్ సైన్స్లో కూడా అటువంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మరి సార్ యొక్క క్లాస్ రూమ్ నోట్స్ నుంచి అద్భుతంగా మరి ప్రజెంటేషన్ అనేది రావడం జరిగింది. హీ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. అండ్ అదేవిధంగా మీరు సోషల్ స్టడీస్ ఉండడం జరుగుతుంది. సోషల్ స్టడీస్ కూడా 9 మార్క్స్ 18 క్వశ్చన్స్ కేటాయించడం జరుగుతుంది. సోషల్ స్టడీస్లో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ది 4 టాపిక్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద మెరిట్ మార్క్స్. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలో సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్ పేపర్ని కనుక గమనించినట్టయితే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ నోట్స్ నుంచి చాలా వరకు 80% ఆఫ్ ది క్వశ్చన్స్ కేమ్ అవుట్. మరి అటువంటి అద్భుతమైనటువంటి క్లాసెస్ని అందించినటువంటి మరి హిస్టరీ ఈజ్ నన్ అనదర్ మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టారు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఏపీ అండ్ తెలంగాణలో గత 20 సంవత్సరాల నుంచి ఈజ్ గివింగ్ వండర్ఫుల్ సర్వీస్. హిస్టరీలో క్లాసెస్ని క్లాస్ రూమ్లోనే అద్భుతంగా ప్రజెంటేషన్ అందించి అక్కడే క్లాస్ రూమ్లో అర్థమయ్యే విధంగా నీట్ ఎక్స్ప్లెనేషను అండ్ క్లాసెస్లో యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ప్రజెంటేషన్ అందించేటువంటి ఏకైక ఫ్యాకల్టీ మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టారు. అండ్ అదేవిధంగా మిస్టర్ సత్యనారాయణ మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ పార్ట్ ఎట్ ఆల్. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి 3-4 సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మనకు అందుబాటులో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి. ఇలాంటి సందర్భంలోనే ఇటువంటి సీనియర్ మోస్ట్ గైడ్లైన్స్ యొక్క క్లాసెస్ కనుక మనం తీసుకున్నట్టయితే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కాన్ఫిడెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ టు సక్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఫ్యాకల్టీస్ మనకు అందుబాటులో కనుక ఉన్నట్టయితే డెఫినెట్లీ ఆ విద్యార్థులకి ఆ కోచింగ్ సెంటర్ యొక్క మేనేజ్మెంట్కి కూడా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్టర్ హిస్టరీ తర్వాత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగా ఉండేది జాగ్రఫీకి. జాగ్రఫీ ఈజ్ నన్ అనదర్ మిస్టర్ మాల్యాద్రి మాస్టారు. ఏపీ అండ్ తెలంగాణలో ఇప్పటికి కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి
విద్యార్థి వారి యొక్క క్లాస్ రూమ్ నోట్స్ని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి ఎన్నో స్టడీ మెటీరియల్స్ కూడా రాయడం జరిగింది. యూట్యూబ్లో కూడా ఈజ్ అ ఫేమస్ ఫర్ ద geography part, especially for the DSC. He can deliver a beautiful class on the part of DSC and geography part. And అదే విధంగా one more faculty, Mr. Venkat Mastaru, is also an extraordinary faculty in the geography part at all. జాగ్రఫీకి సంబంధించిన తెలంగాణ అంశాలు కానీ అండ్ అదేవిధంగా మరి వరల్డ్ జాగ్రఫీ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ భారతదేశానికి సంబంధించినటువంటి పూర్తి జియోగ్రఫికల్ విషయాలన్నిటి మీద క్లియర్ ప్రజెంటేషన్ అందించేటటువంటి ఫ్యాకల్టీ, దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ వెంకట్ మాస్టారు. అండ్ అదేవిధంగా మరి సోషల్ స్టడీస్లో మరి పాలిటీ అనగానే ఒకే ఒక పేరు వినపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో, దట్ ఈస్ నన్ అనదర్ మిస్టర్ శివరాజ్ మాస్టారు. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ. మరి నల్లగొండ జిల్లాలో మరి శివరాజ్ మాస్టర్ అంటే తెలియనటువంటి విద్యార్థులు లేరు. ఇప్పటి వరకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్కూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గురుకుల విభాగంలో అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్, మంచి ఫాలోవర్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ నన్ అనదర్ మిస్టర్ శివరాజ్ మాస్టారు. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ. నల్లగొండ జిల్లాలో ఎవరిని అడిగినా సరే ఖచ్చితంగా పాలిటీ అనగానే కనపడే ఏకైక పేరు మిస్టర్ శివరాజ్ మాస్టారు. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద గివింగ్ ఆఫ్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ. అండ్ అదేవిధంగా మిస్టర్ దేవేంద్ర మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ, ఎస్పెషల్లీ ఫర్ ద డిఎస్సి ఎస్జిటి. అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ శివప్రసాద్ మాస్టారు హూ ఈజ్ ఆల్సో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద ఎకనామిక్స్ పార్ట్ ఎట్ ఆల్. హీ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఎకనామిక్స్కి సంబంధించిన క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా సోషల్ స్టడీస్ విభాగంలో దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్లీ ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక పార్ట్ అయితే మరి ఈ యొక్క డిఎస్సిలో ఎస్జిటిలో మీరు జాబ్ సాధించాలంటే మెథడ్స్ అనేది చాలా కీలకం. ఈ యొక్క మెథడ్స్లో భాగంగా 5 మెథడ్స్కి సంబంధించి మార్క్స్ వచ్చేసి కంప్లీట్గా కూడా 15 మార్క్స్ కేటాయించడం జరిగింది. అంటే క్వశ్చన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 5 మెథడ్స్లో భాగంగా తెలుగుకి తెలుగు మెథడ్ ఉంటుంది, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది, మ్యాథ్స్కి మ్యాథ్స్ మెథడ్ ఉంటుంది అండ్ సైన్స్కి సైన్స్ మెథడ్, సోషల్ స్టడీస్కి సోషల్ మెథడ్. ఈ యొక్క 5 మెథడ్స్ యొక్క మార్క్స్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద డిఎస్సి. మరి దీంట్లో భాగంగా ఈ 5 మెథడ్స్లో ట్రై మెథడ్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. ఈ యొక్క ట్రై మెథడ్స్ని మరి 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా బోధించే ఏకైక ఫ్యాకల్టీ, దట్ ఈస్ నథింగ్ బట్ అప్పారావు మాస్టారు. ఇప్పటికీ నల్గొండ జిల్లాలో మరి ఆల్మోస్ట్ ఒక 100 డిఎస్సి బ్యాచెస్కి హీ హాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ట్రై మెథడ్స్. మరి హీ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ నాగరాజు మాస్టారు హూ ఈజ్ ఆల్సో an extraordinary
ఫ్యాకల్టీస్ డెఫినెట్లీ సోషల్ స్టడీస్ విద్యార్థులందరికీ కూడా నల్గొండ క్యాంపస్కి మరి 17th ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ ఫ్యాకల్టీస్ అందరూ కూడా నల్గొండ క్యాంపస్కి వచ్చి క్లాసెస్ అనేది మరి భారీ సెమినార్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అటెండ్ దట్ సెమినార్. రెడీగా ఈ యొక్క డిఎస్సి బ్యాచ్కి అందరూ కూడా రెడీ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి డిఎస్సికి సంబంధించి మరి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ అనేది మరి 17th సెప్టెంబర్ ఆదివారము మధ్యాహ్నము 12 గంటలకు దీని మీద భారీ సెమినార్ అనేది నిర్వహించడం జరుగుతుంది నల్గొండ క్యాంపస్లో. సో దీంట్లో భాగంగా ఆల్రెడీ మరి స్కూల్ అసిస్టెంట్ అనగానే పర్స్పెక్టివ్స్ కనపడుతుంది, జీకే కరెంట్ అఫైర్స్ కనపడుతుంది, తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన కంటెంట్ అండ్ అదేవిధంగా మెథడాలజీస్. ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్కి వచ్చినప్పుడు మీరు గమనించినట్టయితే కంటెంట్ మీద కొంత 10th క్లాస్ వరకు నాలెడ్జ్ అనేది మరి మ్యాథమెటిక్స్లో కానీ ఏ సబ్జెక్ట్లో అయినా సరే విద్యార్థులకు కొంత అవగాహన ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి 60% మరి 10th క్లాస్ లోపు సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది, 40% ఇంటర్మీడియట్ మీద సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. సాధారణంగా స్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్లందరూ కూడా 10th క్లాస్ వరకు అవగాహన ఉంటుంది. బట్ వారు ఎక్కడ వీక్గా ఉంటారంటే ఇంటర్మీడియట్ పోర్షన్. ఈ ఇంటర్మీడియట్ పోర్షన్ కనుక కరెక్ట్గా డెలివరీ చేసేటువంటి ఫ్యాకల్టీ కనుక మీకు అందుబాటులో ఉన్నట్టయితే డెఫినెట్లీ ఇంటర్మీడియట్ మీద కూడా ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ 60% ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్ విభాగంలో నాకు ఖచ్చితంగా షార్ట్ కట్స్ అందిస్తూ సరైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైనా ఉన్నారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్. కంటెంట్ను మీరు చూసుకున్నప్పుడు మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు హూ ఈజ్ వెల్ నోన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఏ టాపిక్ అయినా సరే అద్భుతంగా డెలివరీ చేసేటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన పోర్షన్లో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఎవరికి వారే అద్భుతంగా క్లాసెస్ని అందించడంలో మరి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీస్. అండ్ అదేవిధంగా మిస్టర్ శ్రీధర్ మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్లో అయినా సరే ఎనీ టైం క్వశ్చన్ని కనపడంగానే ఆన్సర్ని అద్భుతంగా విత్ ఇన్ సెకండ్స్లో మీకు అందించేటటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీధర్ మాస్టారు. అండ్ అదేవిధంగా మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టారు ఈజ్ వెరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద మ్యాథమెటిక్స్. మరి స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ సబ్జెక్ట్ని మంచిగా డెలివరీ చేసేటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టారు. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు హూ ఈజ్ ఆల్సో వెరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్కూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గురుకుల అండ్ నెట్ సెట్ లెవెల్లో ఉన్నటువంటి కోచింగ్ను కూడా అద్భుతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్నటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు. మరి దీస్ ఆర్ ది 4 ఫ్యాకల్టీస్ హూ ఈజ్ గివింగ్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో సాధారణంగా బేసిక్ నాలెడ్జ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా ఉంటుంది. బట్ కాకపోతే ఇంటర్మీడియట్ పోర్షన్ మీద 40 to 50% క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఇంటర్మీడియట్ పోర్షన్ కనుక మీరు పర్ఫెక్ట్గా టార్గెట్ చేసినట్టయితే డెఫినెట్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో మంచి మెరిట్ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే అద్భుతమైనటువంటి క్లాసెస్ని అందించడం జరిగింది. మనకు లాస్ట్ డిఎస్సిలో అండ్ గురుకులాల్లో మ్యాథమెటిక్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడానికి కారకులైనటువంటి ఈ యొక్క లెక్చరర్స్ యొక్క క్లాస్ రూమ్ నోట్స్లు కూడా ఆల్రెడీ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ముందే మీరు జిరాక్స్ తీసుకొని అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్లో మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా కంటెంట్లో ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ డెఫినెట్లీ ఈ యొక్క కంటెంట్ క్లాసెస్ కానీ మెథడాలజీ క్లాసెస్ కానీ ఖచ్చితంగా మీకు మంచి క్లియర్ కట్తో ఉన్నటువంటి షార్ట్ కట్ నోట్స్ అనేది లభించడం జరుగుతుంది. మరి కంటెంట్ తర్వాత మరి మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ ఈజ్ మెథడాలజీలో కూడా మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ అంటే దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ లెక్చరర్స్ హూ కెన్ డెలివర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మిస్టర్ అప్పారావు మాస్టారు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ. మరి ఇప్పటికే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో గత 20 సంవత్సరాల నుంచి డిఎస్సి మ్యాథమెటిక్స్కి వరుసగా స్టేట్ టాప్ ర్యాంక్ రావడంలో మెథడాలజీలో కీలకమైనటువంటి ఫ్యాకల్టీ అప్పారావు మాస్టారు. మరి ఇప్పటికే
నెలల సమయం కేటాయించడం జరిగింది. ఈ 2 నెలలలో సరైనటువంటి ప్లానింగ్తోని మీరు స్టెప్ బై స్టెప్ వెళితేనే మీరు విజేతలుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీస్ అందరూ ఒక వ్యూహంతో ప్రకారము మరి యొక్క కోచింగ్ క్లాసెస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం మొట్టమొదటిసారిగా మరి సమాచారం అనేది మారుతున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని అన్ని వైపుల నుంచి సమాచారాన్ని రాబట్టాలి. మరి ఈ 2 నెలల్లో కేవలం కోచింగ్ క్లాసెస్ ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల సిలబస్ అనేది అయిపోవడం అనేది కష్టమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఎవరైతే ఆఫ్లైన్లో మన
స్టేట్ టాపర్ ఇన్ ద డిఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ గురుకుల. మరి డిఎస్సికి కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో గురుకుల నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. గురుకులాల్లో కూడా ఈ గాట్ ద స్టేట్ టాప్ ర్యాంక్. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడ చూసినప్పుడు తెలుగు మిస్టర్ ధనలక్ష్మి మేడం హూ హ్యాస్ బీన్ టేకెన్ కోచింగ్ ఇన్ నల్గొండ క్యాంపస్, హూ గాట్ స్టేట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద తెలుగు పార్ట్ ఎట్ ఆల్. అప్పటికే తను మరి ఈ యొక్క తెలుగు విభాగంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో గురుకుల కూడా రావడం జరిగింది. రెండిట్లో కూడా షీ గాట్ ద జాబ్ ఎట్ ఆల్. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి దీంట్లో మీరు గమనించినట్టయితే హిందీ తీసుకున్నప్పుడు హిందీలో టెక్స్ట్ బుక్స్ను ఆధారంగా మన యొక్క వీడియోస్ అనేవి మరి రికార్డ్ చేసి మరి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాప్లో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. యాప్ని కూడా మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీ యొక్క సెల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఉండడం అప్డేటెడ్ పాయింట్స్ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఫేమస్ ఛానల్, మీ అందరికీ కూడా తెలుసు. ఎటువంటి అప్డేటెడ్ న్యూస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్న అవన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రజెంటేషన్ చేస్తూ ప్రతి క్షణం కూడా మన యొక్క సబ్స్క్రైబర్స్కి మరి నూతన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించడం జరుగుతుంది. మా యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క ఫ్యాకల్టీస్ కూడా వీడియోస్ దాంట్లో ఉండడం జరుగుతుంది. అండ్ గ్రాండ్ టెస్ట్, మోడల్ పేపర్స్ ఏ ఉన్నా సరే దాంట్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డిఎస్సికి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కావాలన్నా మరి మన ఫ్రీగా మీరు యూట్యూబ్లో మా యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన అఫీషియల్ ఛానల్ మీరు యూట్యూబ్లో కనుక అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి హైదరాబాద్ నల్గొండ అని కనుక మీరు కొట్టినట్టయితే మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ యొక్క వీడియోస్, డెమోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా డిఎస్సికి జాయిన్ అవ్వాలనుకుంటే మరి యూట్యూబ్ ఛానల్లో లాగిన్ అయ్యి మీరు దాంట్లో కనుక చూసినట్టయితే మీ కన్సెంట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, సోషల్ అంటే సోషల్, బయోసైన్స్ అంటే బయోసైన్స్, అండ్ హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, అండ్ ఎస్జిటికి సంబంధించిన ఫ్యాకల్టీస్ అందరి డెమోలన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండడం జరుగుతుంది. వాటిల్లో వాళ్ళు ఎలా సబ్జెక్ట్ చెప్తున్నారో కూడా మీరు ఈజీగా చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకి మరి అంత దూరం వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందో అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ దూర ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే కోచింగ్ వచ్చినటువంటి విద్యార్థులందరితో కూడా మరి వారి యొక్క ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. మరి ఏ విధంగా కోచింగ్ నిర్వహించడం జరిగింది, కోచింగ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, అండ్ మీకు
ఎగ్జామ్ డైలీ రాయడం వల్ల ఎటువంటి ఉపయోగం జరిగింది, ఈ విషయాలన్నిటి మీద ఇంటర్వ్యూస్ మరి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం అన్ని జిల్లాల విద్యార్థుల యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. లాంగ్ నుంచి వచ్చే విద్యార్థులు ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు కొంత కాన్ఫిడెన్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన నల్గొండ క్యాంపస్లో న్యూ బ్యాచెస్ సెప్టెంబర్ 17th ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. అండ్ మీరు అందరూ కూడా ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ విద్యార్థులందరూ కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి నెంబర్ 9000654713 అనేటువంటి నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్లో లాగిన్ అయ్యి మీ పేరు, మీ యొక్క కోర్సు, ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు కనుక దీంట్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీకు ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి సమాచారం కానీ, ఫ్యాకల్టీ యొక్క డెమోలు కానీ, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పాస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరింత సమాచారం కావాలి అనుకున్నప్పుడు 90006547తో పాటు 9676642050 నెంబర్స్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీకు మరింత సమాచారం లభించడం జరుగుతుంది. ఫైనల్లీ డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ వాట్ ఎవర్ ఐ హావ్ సెడ్ టు యూ. డెఫినెట్లీ డిఎస్సిలో మీరు విజేతలుగా నిలబడే విధంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యూచర్ రిజల్ట్స్లో కూడా అద్భుతంగా ప్రజెంటేషను, మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా కోచింగ్ అందించడానికి మన యొక్క టీం అంతా కూడా రెడీగా ఉంది. మరి మీరందరూ కూడా రాబోయే డిఎస్సిలో మీరందరూ విజేతగా నిలబడాలని, మీ యొక్క విజయంలో కూడా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఎంతో కొత్త పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మీరు ఫీజు కనుక మీరు గమనించినట్టయితే మరి 14,000 రూపాయలు కోచింగ్ ఫీజు ఉండడం జరుగుతుంది. ఈ 14,000 కోచింగ్ ఫీజులో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ రావడం జరుగుతుంది, అండ్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ రావడం జరుగుతుంది, అండ్ అదేవిధంగా ప్రింటెడ్ మెటీరియల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు గమనించినటువంటి టెస్ట్ సిరీస్ అంటే డైలీ ఎగ్జామ్స్ కూడా మొత్తం కూడా 14,000లోనే మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కోసము ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.